అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమియు కొదువ లేకుండునట్లు యుండవలెను. 1 తెస్సలోనికయులు 4వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పెను. ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచనం. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. ఆదికాండము 35వ అధ్యాయము 6వ వచనం. ఈ రెండు సంఘటనల మధ్య 13 సంవత్సరముల వ్యవధి గలదు. దేవుడు యాకోబుతో మాట్లాడగానే అతడు మెసొపొతేమియాను విడిచి బేతేలుకు వెళ్ళలేదు గాని అనేక సంవత్సరములు షెకెములో ఉండెను. యాకోబు పాక్షిక విధేయతను చూపించుటను బట్టి అతడు అనేక కష్టములు ఎదుర్కొనవలసి వచ్చెను. కొన్నిసార్లు మనము కూడా యాకోబు వలె సంపూర్ణముగా దేవునికి విధేయత చూపించము. యాకోబు తన తండ్రి ఇంటికి ముందుగానే వచ్చి ఉండవలసింది. దేవునిపై, ఆయన వాగ్దానములపై ఆధారపడుటకు బదులు తన జ్ఞానముపై ఆధారపడి తన ప్రణాళికల ద్వారా మామను మోసగించి బలమైన పశువులు తనకు, బలహీనమైనవి లాబానుకు వచ్చినట్లు చేసెను. యాకోబు నా పిల్లల కొరకు నాకు సంపద కావాలనని తనలో తాను వాదించుకొని ఉండవచ్చును. చాలామంది తమకు పెద్ద కుటుంబములుండుటచే వారు అబద్ధములాడి లంచము తీసుకొనుచున్నామని చెప్పుదురు. కానీ వారు అటువంటి మార్గముల ద్వారా ఏమి సంపాదించినను అది వారికి సంతోషమును గాని అభివృద్ధిని గాని కలిగించదు. యాకోబు పశు సంపద విస్తరించినను అతనికి ఏమీ సమాధానము లేకుండెను. లాబాను పిల్లలు అతని మీద అసూయపడి తప్పుడు మార్గముల ద్వారా యాకోబు తమ తండ్రి ఆస్తిని తీసుకొనని చెప్పుకొనిరి. ఎప్పుడైతే మనము లోక సంబంధమైన పద్ధతుల ద్వారా అభివృద్ధిని చెందుదుమో అప్పుడు మనము అసూయను, ద్వేషమును, విరోధమును ఎదుర్కొనవలసి వచ్చును. దీని నిమిత్తము వారిపై మనము నేరారోపణ చేయరాదు. మన ప్రవర్తనయే వారు అసూయపడుటకు వారిని ప్రేరేపించును. ఈ సమయంలోనే దేవుడు యాకోబునకు మరలా ప్రత్యక్షమై, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడైయుందును. ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచనం అని చెప్పాను. యాకోబు యథార్థవంతుడుగా జరిగినదంతయు మామకు ధైర్యముగా తెలియజేసిన ఎడల అతడు తనను, భార్యలు, పిల్లలు, పనివారు, పశువులతో సంతోషముగా పంపించున్నట్లు దేవుని యందు నమ్మకముంచడివాడే. దానికి బదులు అతడు లాబానుకు తెలియకుండా రహస్యముగా వెళ్ళిపోయెను. తప్పుడు మార్గములో తాను ఆ పశువులను సంపాదించుట చేత అతని మనస్సాక్షి నేరారోపణ చేయుచుండగా మనస్సులో అసౌఖ్యతను కలిగి ఉండుటచే అతని విశ్వాసము బలహీనపరచబడెను. ఇతరులు ప్రశ్నించినట్లుగా నీవు ఏదైనాను చేసిన ఎడల నీ విశ్వాసము బలహీనపరచబడి నీవు సులభముగా సాతానుకు ఎరగా నగుదువు.